Hey guys, welcome back to Nihan Motorcar. సో ఈరోజు వీడియో చూసుకుంటే ది 2025 కియా క్యారెన్స్ కాల్విస్ ఈవీ ఇంకా ప్రైస్ చూసుకుంటే 24.49 lakhs ఎక్స్-షోరూమ్ అయితే పెట్టారు. ఇంకా ఫ్రంట్ డిజైన్ చూసుకుంటే కియా డిజిటల్ టైగర్ ఫేస్ అయితే ఉంది. బాడీ కలర్ బంపర్ అయితే ప్రొవైడ్ చేశారు. స్టార్ మ్యాప్ ఎల్ఈడి కనెక్టెడ్ డిఆర్ఎల్స్ విత్ ఇంటిగ్రేటెడ్ టర్న్ సిగ్నల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఐస్ క్యూబ్ ఎల్ఈడి ఎంఎఫ్ఆర్ హెడ్ ల్యాంప్స్ అయితే ప్రొవైడ్ చేశారు. యాక్టివ్ ఎయిర్ ఫ్లాప్స్ అయితే ఉన్నాయి. దీంట్లో చూసుకుంటే సిల్వర్ కలర్ స్కిడ్ ప్లేస్ అయితే ప్రొవైడ్ చేశారు విత్ మెటల్ ఫినిష్ తో. ఫ్రంట్ ఛార్జింగ్ పోర్ట్ విత్ ఇల్యూమినేషన్ అయితే ఉంది. ఇంకా దీంట్లో ఫ్రంక్ కూడా ఉంది. అప్ టు 25 లీటర్స్ వరకు అయితే స్టోరేజ్ అయితే ఉంటది. అండ్ 4 ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. రైన్ సెన్సింగ్ వైపర్స్ అయితే ఉన్నాయి. ఇంకా సైన్ చూసుకుంటే R17 ఇంచెస్ డ్యూయల్ టోన్ ఏరో అలైవెల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. వీల్ ఆర్క్ అండ్ సైడ్ మోల్డింగ్స్ కూడా ఉన్నాయి. గ్రేటర్ రూఫ్ రైల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ మిర్రర్స్ విత్ ఆటో ఫోల్డ్ అండ్ ఇంటిగ్రేటెడ్ టర్న్ సిగ్నల్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా రియర్ సెక్షన్ చూసుకుంటే స్టార్ మ్యాప్ ఎల్ఈడి కనెక్టెడ్ టైల్ ల్యాంప్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంటిగ్రేటెడ్ రియర్ స్పాయిలర్ అయితే ఉంది. రివర్స్ కెమెరా విత్ 4 పార్కింగ్ సెన్సర్స్ అయితే ఉన్నాయి. షార్క్ ఫిన్ యాంటీనా కూడా ప్రొవైడ్ చేశారు. సిల్వర్ కలర్ ప్లేట్ విత్ మెటల్ ఫినిష్ కూడా ఉంది. రియర్ వైపర్ అండ్ వాషర్ కూడా ఉంది. ఇంకా బూట్ స్పేస్ చూసుకుంటే నియర్లీ 216 లీటర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంటీరియర్ లో చూసుకుంటే 12.25 ఇంచ్ హెచ్డి టచ్ స్క్రీన్ నావిగేషన్ విత్ కియా కనెక్టెడ్ ఉంది. ఇంకా 12.25 హెచ్డి డిస్ప్లే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే ఉంది. బోస్ ప్రీమియం సౌండ్ సిస్టమ్ విత్ 8 స్పీకర్స్ అయితే ఉన్నాయి. స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. 64 కలర్ అంబియంట్ లైటింగ్ అండ్ ఫుట్ ల్యాంప్ అయితే ఉంది. అండ్ ఆటో యాంటీ గ్లేర్ రియర్ వ్యూ మిర్రర్స్ విత్ కియా కనెక్ట్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. ఫ్రంట్ వెంటిలేటర్ సీట్స్ అయితే ఉన్నాయి. 4-వే పవర్ డ్రైవర్ అడ్జస్టబుల్ అయితే ఉంది. పవర్ స్టీరింగ్ విత్ టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అడ్జస్టబుల్ అయితే ఉంది. సెకండ్ రో సీట్ చూసుకుంటే 1 టచ్ ఈజీ ఎలక్ట్రిక్ టంబుల్ అయితే ఉంది. ఫుల్లీ ఆటోమేటిక్ ఎయిర్ కండిషనర్ అయితే ఉంది. ఇంకా డ్రైవ్ మోడ్స్ చూసుకుంటే ఎకో ఉంది, నార్మల్ ఉంది, స్పోర్ట్ ఉంది. స్మార్ట్ ఫోన్ వైర్లెస్ ఛార్జర్ అయితే ఉంది. షిఫ్ట్ బై వైర్ టెక్నాలజీ అయితే ఉంది. స్మార్ట్ ప్యూర్ ఎయిర్ ప్యూరిఫైర్ విత్ AQI డిస్ప్లే అయితే ఉంది. పానరామిక్ సన్ రూఫ్ అయితే ప్రొవైడ్ చేశారు. V2L వెహికల్ టు లోడ్ ఫీచర్ అయితే ఉంది. బీచ్ అండ్ నావీ లెదరైట్ సీట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. డ్యూయల్ టోన్ లెదరైట్ ర్యాప్టెడ్ స్టీరింగ్ వీల్ కూడా ఉంది. సేఫ్టీలో చూసుకుంటే 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. ABS ఉంది. ESC అయితే ఉంది. DBC కూడా ఉంది. అంటే డౌన్ హిల్ బ్రేక్ కంట్రోల్ కూడా ఉంది. హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్ అయితే ఉంది. హైలాండ్ టైర్ ప్రెషర్ సెన్సార్ అయితే ఉంది. ఐసో ఫిక్స్ అయితే ఉంది. దీంట్లో చూసుకుంటే ADAS లెవెల్ 2 కూడా ఉంది విత్ 20 అటానమస్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఫ్రంట్ కొలిజన్ వార్నింగ్ అండ్ అవాయిడెన్స్ అసిస్ట్ కూడా ఉంది. లేన్ కీపింగ్ అసిస్ట్ కూడా ఉంది. హై బీమ్ అసిస్ట్ ఉంది. స్మార్ట్ క్రూజ్ కంట్రోల్ విత్ స్టాప్ అండ్ గో ఉంది. ఇంకా రియర్ క్రాస్ ట్రాఫిక్ కొలిజన్ వార్నింగ్ అండ్ అవాయిడెన్స్ అసిస్ట్ అయితే ఉంది. 360 డిగ్రీ కెమెరా అయితే ఉంది. ఫ్రంట్ కొలిజన్ అవాయిడెన్స్ అసిస్ట్ ఎడిషన్ అయితే ఉంది. ఫ్రంట్ కొలిజన్ అవాయిడెన్స్ అసిస్ట్ సైకిల్ అయితే ఉంది. ఫ్రంట్ కొలిజన్ అవాయిడెన్స్ అసిస్ట్ డైరెక్ట్ ఆన్ కమింగ్ అయితే ఉంది. లేన్ డిబాచర్ వార్నింగ్ అయితే ఉంది. లైన్ ఫాలోయింగ్ అసిస్ట్ అయితే ఉంది. డ్రైవర్ అటెన్షన్ వార్నింగ్ అయితే ఉంది. ఫ్రంట్ కొలిజన్ అవాయిడెన్స్ అసిస్ట్ జంక్షన్ టర్నింగ్ అయితే ఉంది. లీడింగ్ వెహికల్ డిపార్చర్ అలర్ట్ అయితే ఉంది. బ్లైండ్ స్పాట్ కొలిజన్ వార్నింగ్ అయితే ఉంది. బ్లైండ్ స్పాట్ కొలిజన్ అవాయిడెన్స్ అసిస్ట్ అయితే ఉంది. సేఫ్ ఎగ్జిస్ట్ వార్నింగ్ అయితే ఉంది. బ్లైండ్ వ్యూ మానిటర్ ఇన్ క్లస్టర్ అయితే ఉంది. ఇంకా మోటార్ చూసుకుంటే పవర్ చూసుకుంటే 170 bhp వరకు జనరేట్ చేస్తుంది. టార్క్ చూసుకుంటే 255 Nm వరకు జనరేట్ చేస్తుంది. బ్యాటరీ ప్యాక్ చూసుకుంటే 51.4 kWh బ్యాటరీ ప్యాక్ అయితే యూజ్ చేశారు. రేంజ్ చూసుకుంటే 490 కిలోమీటర్స్ అయితే రేంజ్ అయితే ఉంటుంది అప్ టు. డైమెన్షన్స్ చూసుకుంటే లెంత్ చూసుకుంటే 4550 mm అయితే ఉంది. విత్ చూసుకుంటే 1800 mm అయితే ఉంది. హైట్ చూసుకుంటే 1730 mm అయితే ఉంది. వీల్ బేస్ చూసుకుంటే 2780 mm అయితే ఉంది. సో ఇది వచ్చేసరికి కియా క్యారెన్స్ కాల్విస్ ఈవీ యొక్క డీటెయిల్ రివ్యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యు ఇన్ ది నెక్స్ట్ వీడియో.